ధోని ఉంటేనే గ్రౌండ్ లో అడుగు పెడతాం. ఎవరు తెలుసా ఇది అంటోంది? చెన్నై సూపర్ కింగ్స్ టీం. అవును, ఎలాగైనా ధోనిని రిటైన్ చేసుకోవాలి అని చెప్పి కొత్త ప్లాన్స్ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త ప్లాన్ తో వచ్చారు. 2025లో బీసీసీఐ ఐపీఎల్ రిటెన్షన్స్ ఎన్ని పెట్టే అవకాశం ఉంది? 3, 4, 5? అన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ తెలుసుకుందాము. వీడియో మొత్తం ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వకండి. ఫస్ట్ మనం టీమిండియా న్యూస్ ఒకటి చూసాము అంటే, టీమిండియా సెకండ్ టెస్ట్ కు కూడా సేమ్ ఫస్ట్ టెస్ట్ కు ఏ స్క్వాడ్ అయితే ఉందో అదే స్క్వాడ్ ను కంటిన్యూ చేయాలనుకుంటోంది. దీన్ని అఫీషియల్ గా ప్రకటించారు. అంటే ఎటువంటి చేంజెస్ లేవన్నమాట. ఫస్ట్ మనకు కేవలం ఫస్ట్ టెస్ట్ కు మాత్రమే స్క్వాడ్ ను ప్రకటించారు. మరి రోహిత్ శర్మ, గంభీర్ ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ మళ్ళీ అదే స్క్వాడ్ ను సెకండ్ టెస్ట్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఇక ఐపీఎల్ రిటెన్షన్స్ విషయానికి వచ్చాము అంటే, ఇంకొన్ని రోజుల్లో రిటెన్షన్స్ అప్డేట్ రాబోతోంది. తప్పకుండా రిలీజ్ చేసి తీరాలి. అది ఎప్పుడు అన్నది తెలియదు. డైరెక్ట్ గా ఒక సూపర్ బ్రేకింగ్ న్యూస్ లాగా వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. మన ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని కూడా ఫాలో అవ్వండి. మనం అప్డేట్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాం. సో కొంతమంది ఏమంటున్నారు అంటే 3+1 రూల్ ఉండే అవకాశం ఉంది అంటున్నారు. అంటే 3 రిటెన్షన్స్ అండ్ అలాగే 1 ఆర్టీఎం. మరికొంతమంది ఏమంటున్నారు అంటే, కొన్ని ఇంపార్టెంట్ టీమ్స్ అన్నవి ఎక్కువ రిటెన్షన్స్ కోరుకున్నాయి కాబట్టి వాళ్ళ కోసం 5+1 రూల్ ని తీసుకుని వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అంటే 5 మంది ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోవచ్చు, 1 ఆర్టీఎం పెట్టచ్చు. లేదా ఆర్టీఎం ని తీసేసి టోటల్ గా 5 రిటెన్షన్స్ మాత్రమే పెట్టే అవకాశం కూడా ఉంటుంది. అంటే 5 రిటెన్షన్స్ ఎలా పెడతారు అంటే, 2 ఓవర్సీస్, 2 ఇండియన్స్, 1 అన్క్యాప్డ్. ఈ విధంగా ప్లాన్ చేసే అవకాశం ఉంది. అదే ఓన్లీ 4 రిటెన్షన్స్ అంటే ఇది కొంచెం ప్రాబ్లమాటిక్ గానే ఉంటుంది కొన్ని టీమ్స్ కి, మరి ముఖ్యంగా ఓవర్సీస్ ప్లేయర్స్ ఎక్కువ ఉన్న టీమ్స్ కి. ఎందుకంటే అప్పుడు ఏమవుతుందంటే 2 ఇండియన్స్, 1 ఫారిన్, 1 అన్క్యాప్డ్ ఈ విధంగా ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఎలాంటి రూల్స్ వస్తాయి అని చెప్పి అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇక నెక్స్ట్ రిషబ్ పంత్. మొన్నటి వరకు రిషబ్ పంత్ గురించి చాలా న్యూస్లు వచ్చాయి. అంటే రిషబ్ పంత్ చెన్నై సూపర్ కింగ్స్ టీంలోకి వెళ్ళిపోతాడు, రిషబ్ పంత్ ని ఢిల్లీ వదిలేస్తుంది అని చెప్పి. నేను ఆ రోజు కూడా చెప్పాను అనమాట, రిషబ్ పంత్ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కి వెళ్ళడం చాలా కష్టం. ఎందుకు అంటే కెప్టెన్సీ చేంజ్ జరుగుతుంది చెన్నై సూపర్ కింగ్స్ లో. చెన్నై అలా ఎక్కువ చేంజెస్ చేసే టీం కాదు. రుతురాజ్ గైక్వాడ్ ను వాళ్ళు కెప్టెన్ గా ఫిక్స్ అయిపోయి ఉన్నారు అని. సో అదే జరిగిందనమాట. రిషబ్ పంత్ ఎక్కడికి వెళ్ళట్లేదు, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ తోనే ఉంటున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక ధోని విషయానికి వచ్చాము అంటే, మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది, ధోని కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఒక రూల్ ని మార్చాలనుకుంది. అంటే అన్క్యాప్డ్ ప్లేయర్స్ లిస్ట్ లో ధోనిని చేర్చి రిటైన్ చేసుకోవాలి అనుకుంది. ఎందుకంటే ధోని రిటైర్మెంట్ ప్రకటించి 5 years అయిపోయింది కాబట్టి. అయితే ఇప్పుడు ఈ రూల్ ని బీసీసీఐ వెనక్కి తెస్తుందో రాదో తెలియడం లేదు కానీ వాళ్ళు ఇంకొక కొత్త ప్లాన్ తో రావాలనుకుంటున్నారు. అంటే ఏదో ఒకటి చేసి ధోనిని టీంలో పెట్టుకోవాలి కాబట్టి. మీకు తెలుసు రిటెన్షన్స్ ఎలా ఉంటాయో, శాలరీ వైజ్ రిటెన్షన్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ రిటైన్ చేసుకున్న వాళ్ళకి ఎక్కువ శాలరీ, సెకండ్ రిటైన్ చేసుకున్న వాళ్ళకి ఇంకొక శాలరీ, ఆ విధంగా ఉంటుంది. సో ధోనిని ఎలాగైనా సరే రిటైన్ చేసుకోవడానికి లీస్ట్ రిటెన్షన్ అంటే తక్కువ శాలరీ క్యాప్ లో ధోనిని రిటైన్ చేసుకొని తీరాలని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అంటే ఒకటి మాత్రం పక్కా అనమాట, 2025లో ధోనిని చెన్నై సూపర్ కింగ్స్ టీం తరఫున చూపించాలని చెన్నై ఫిక్స్ అయిపోయింది. అయితే ఇక్కడ చెన్నై ఫిక్స్ అయిందని చెప్పకూడదు, ధోని ఫిక్స్ అయ్యాడు. ధోని ఓకే అంటేనే ఇవన్నీ జరుగుతాయి. అంతలేంది ఇన్ని న్యూస్లు బయటకు రావన్నమాట. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.